చేరువచ్చిన వారందరికీ కూడా మా వందనాలు తెలియజేస్తున్నాం. Greetings to you all and to your assemblies as well in the name of our Lord Jesus Christ. మీకును మీ యొక్క సంఘాలన్నిటికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. So this is the last day of this online conference. ఈ యొక్క ఆన్లైన్ కాన్ఫరెన్స్ కి ఇది చివరి దినము. It's been a joy for me in the last couple of days, and it's even a joy today to share God's word with you. ఈ గతించిన కొన్ని దినాలుగా మరలా ఈ రోజు కూడా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి నాకెంతో ఆనందం నా హృదయంలో ఉన్నది. And it's also my joy that Brother Chiranjeevi is translating for me today. ఈ దినాన్న సహోదరులు చిరంజీవి గారు తర్జుమా చేస్తున్నారు. నేను సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. We are good friends, and he's translated for me several times in Andhra. మేము మంచి స్నేహితులము. ఆంధ్రప్రదేశ్ లో చాలా సార్లు వీరు నాకు తర్జుమా చేశారు. So over the last couple of days, we've been looking at the topic of rapture. గతించిన కొన్ని దినాలుగా సంఘము కొనుక్కోబడటం అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. Like we said, it's a very important topic in the New Testament that all of us in our assemblies must understand. క్రొత్త నిబంధనలో ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన అంశము. మన సంఘాలు మనము తెలుసుకోవలసిన అంశం. So on the first day, we looked at the theology of rapture or the New Testament teaching on rapture. మొదటి దినాన్న సంఘము కొనుక్కోబోట అనే అంశం మీద ఉన్న థియాలజీని మనము ధ్యానించాము. Especially from the book of 1 Thessalonians, we looked at how the rapture is pre-tribulational, which means it happens before the time of tribulation. మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక నుండి సంఘము కొనుక్కోబడడం అనేది శ్రమల కాలానికి ముందే కొనుక్కోబడుతుంది అన్న అంశాన్ని మనం ధ్యానించాం. Yesterday, we looked at another topic, a practical one. We saw about our church life, how our church should live in light of that rapture. ఆ రాకడ వెలుగులో, ఆ సంఘము కొనుపోయే వెలుగులో మన స్థానిక సంఘ జీవితం ఎలా ఉండాలో అన్న సంగతి నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. Today we'll be looking at another practical topic which concerns our personal life, and you see it on the slide. It is about my personal life in light of the rapture. అక్కడ మనకి ప్రదర్శించబడిన ఆ స్లైడ్ ప్రకారము ఈ యొక్క రాకడ వెలుగులో నా వ్యక్తిగత జీవితము ఎలా ఉండాలి అనేది ఈ రోజు అంశము. Because the rapture is imminent, it could happen any moment. సంఘము కొనిపోబడడం అనేది ఖచ్చితంగా జరిగే ఒక సంభవము, ఎప్పుడైనా సంభవించవచ్చు. So how should I live in light of that? ఆ రాకడ వెలుగులో నా యొక్క వ్యక్తిగత జీవితము నేను ఎలాగూ కొనసాగించాలి. Let me begin with an illustration here. ఒక ఉదాహరణతోటి ఈ యొక్క వర్తమానాన్ని ఆరంభిస్తాను. A little girl about 5 or 6 years old, she went to church one day with her parents. 5 సంవత్సరాల ప్రాయము కలిగిన ఒక చిన్నపిల్ల తన యొక్క తల్లిదండ్రులతోటి దేవుని మందిరానికి వెళ్ళింది. And on Sunday, she participated in the worship, and the preacher there that day, he preached on the topic of the rapture. ఆ రోజు వారు ఆరాధనలో పాలు పొందారు. ఆ దినాన్న దేవుని సేవకులు వర్తమానంలో సంఘము కొనుక్కోబడుట అనే అంశం మీద వాక్యం ప్రారంభించి చెప్పారు. And that had a profound impact on her heart. ఆ వర్తమానము ఆ చిన్న ప్రాయం కలిగిన ఆ చిన్న పిల్ల హృదయం మీద చాలా ప్రభావాన్ని చూపించింది. So she came back home and she asked her mom a few questions. ఇంటికి తిరిగి రాగానే తన తల్లిని ఆ చిన్న పిల్ల చాలా ప్రశ్నలు సంధించింది. She asked her mom, "Mommy, do you believe that Jesus will indeed come back soon?" అమ్మా, యేసు ప్రభు శీఘ్రంగా తిరిగి వస్తాడన్న సంగతి మీరు నమ్ముచున్నారా అని అడిగింది. And her mother said, "Yes, I believe that." తల్లి నేను నమ్ముతున్నాను అని తిరిగి జవాబు చెప్పింది. And the little girl again asked the question, "Mommy, could he come back today?" ఆ చిన్ని పిల్ల అడిగిన రెండవ ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు ఈ రోజే వస్తాడమ్మా అని అడిగింది. Could he come back today? ఈ రోజు ఆయన వస్తాడా అని అడిగింది. Roju raavacha. Could he come back today? And the mother said, "Yes." తల్లి చెప్పింది, అవును, ఈ రోజైనా రావచ్చు అని చెప్పింది. Then this little girl said, "Can you please comb my hair because I want to be ready for the rapture?" ఆ చిన్న
పిల్ల చెప్పిన మాట ఏంటంటే, దయచేసి నా తల దూతావా, నేను సంఘము కొనిపోబడే లేదా ఎత్తబడే అంశం కొరకు సిద్ధపడాలనుకుంటున్నానని చెప్పింది. We can learn a great lesson from this little girl. ఆ చిన్ని పిల్ల చెప్పిన సమాధానం నుండి గొప్ప పాఠం మనం నేర్చుకోవచ్చు. We must all be ready for the rapture. మనమందరము సంఘము కొనిపోబడే ఆ సంభవం కొరకు సిద్ధపడి ఉండాలి. In our lives, we must be ready for the rapture. మన జీవితాల్లో ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. So please keep this illustration at the back of your minds as we look at today's topic, my personal life in light of the rapture. ఈ యొక్క ఉదాహరణ మీ మనసుల్లో ఉంచుకొని ఈరోజు అంశము రాకడ వెలుగులో మన వ్యక్తిగత జీవితం ఏమై ఉండాలి అనేది చూడబోతున్నాం. Let me raise a few questions here. కొన్ని ప్రశ్నలు మనం ఇక్కడ మనల్ని మనం అడుగుకుందాం. Does my life right now tell the world that I'm looking forward to the rapture? ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితము యేసు ప్రభు రాకడ కొరకు జీవిస్తున్నానని లోకానికి తెలియజేస్తుందా నా జీవితం? Or లేదా what is the kind of life that I need to live, I ought to live in light of the rapture? రాకడ వెలుగులో సంఘము కొనిపోబడుతున్న అంశపు వెలుగులో నేను ఎలా జీవించాలి నా జీవితాన్ని? Now, these questions have been answered by the Apostle Paul in the first century in the letter called the First Thessalonians. ఈ ప్రశ్నలకు మొదటి శతాబ్దంలోనే అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రికలో సమాధానాన్ని రాశారు. Now, yesterday we looked at the background of the letter. నిన్నటి దినాన్న ఈ ఉత్తరం రాయబడిన నేపథ్యాన్ని మనం చూసాం. I don't want to get into that again. మరలా అంశాలన్నీ కూడా ఆలోచించాలని నేను అనుకోవట్లేదు. But I want to look at the second part of the letter today, which is from chapter 4, verse 1, all the way till chapter 5, verse 22. ఈ దినాన్న ఈ యొక్క ఉత్తరంలో ఉన్న రెండో భాగాన్ని అంటే 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి 5వ అధ్యాయము చివరి వచనం వరకు నేను ఆలోచించాలని ఆశపడుతున్నాను. Paul has a great concern there about the church. తెస్సలోనికైలో ఉన్న సంఘము గురించి అపోస్తలుడైన పౌలు చాలా భారము కలిగిన వాడుగా ఉన్నాడు. And that's why in these two chapters, he's writing about things to complete what is lacking in their faith. ఆ కారణాన్ని బట్టి వారు విశ్వాసములో కొదువై ఉన్నదాన్ని సంపూర్ణం చేయడానికి ఈ యొక్క పుస్తకంలో ఈ చివరి 2 అధ్యాయాలు పౌలు రాశారు. In other words, he's trying to address the issues facing the Thessalonian church that have been reported to him as Timothy returned to him recently. ఆ సంఘములో ఉన్నవారు ఎదుర్కొంటున్న అనేకమైన అంశములను గురించి తిమోతి ద్వారా ఆ సమాచారాన్ని పౌలుకి అందజేయబడగా వాటన్నిటి విషయమై పౌలు రాసిన అధ్యాయాలుగా మనం చూడవచ్చు. So as Paul brings the letter to a close, పౌలు ఈ యొక్క ఉత్తరాన్ని ముగించబోతుండగా he raises a variety of issues concerning the congregational life, church life, and worship of the Thessalonian church. వారి సంఘ జీవితం గురించి, వారి ఆరాధన జీవితం గురించి, వారి సామాజిక జీవితం గురించి అపోస్తలుడైన పౌలు అనేక అంశాలు రాశారు. And he's exhorting the believers there to live in light of the rapture. అక్కడ ఉన్న విశ్వాసులను రాకడ వెలుగులో లేదా సంఘము కొనిపోయబడే ఆ వెలుగులో వారి జీవితాన్ని కొనసాగించాలని పౌలు రాసినట్టుగా మనం చూడగలం. So in chapter 5, 5వ అధ్యాయంలో beginning in verse 16 and all the way till verse 22, 16వ వచనం నుంచి 22వ వచనం వరకు కూడా the apostle gives a series of exhortations that deal with the inner life of the believer. చాలా తీవ్రమైన హెచ్చరికలు, విశ్వాసి అంతరంగిక జీవితం గురించిన తీవ్రమైన హెచ్చరికలు అపోస్తలుడైన పౌలు ప్రస్తావించారు. He's talking about how should a believer live in view of the rapture, the imminent rapture. సంభవింపబోయే ఆ యొక్క రాకడ అనే ఆ వెలుగులో విశ్వాసి ఎలాగూ తన యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని కొనసాగించాలో ప్రస్తావించారు. So today's passage will reveal to us two things that you and I need to do as believers to live the right kind of life in light of the rapture. ఈ దినాన్న మనం చదువుకునే ఆ వాక్య భాగము విశ్వాసిగా ఆ రాకడపు వెలుగులో నీవు నేను ఎలా జీవించాలో అనే సంగతులను మనకు తెలియజేసేవిగా ఉన్నవి.
Two things that you and I need to do as believers to live the right kind of life in light of the rapture. రెండు సంగతులు ఆ రాకడ వెలుగులో నీవు నేను చేయవలసిన సంగతులు ఇదినన్న లేఖన భాగంలో మనం చూడబోతున్నాం. Paul explains these in 1 Thessalonians chapter 5 verses 16 through 22. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 16 నుంచి 22వ వచనం వరకు ఈ అంశాలని ప్రస్తావించారు. I will have the outline here for you on the slide, so please follow along verse by verse as we go through this passage. ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తుండగా తెర మీద ప్రదర్శించబడే అవుట్లైన్ మీరు అనుసరించాలని మీకు మనవి చేస్తున్నాను. The first thing that you and I must do to live in light of the rapture is that you must live in the will of God. ఆ రాకడ వెలుగులో లేదా సంఘము కొనిపోబడే ఆ వెలుగులో నీవు నేను జీవించవలసిన ప్రాథమికమైన అంశం ఏంటంటే మనము దేవుని చిత్తమును ఎరిగి జీవించాలి. You must live in the will of God. దేవుని చిత్తములో నీవు జీవించాలి. We can see that in verses 16 through 18. 16-18 వచనాల్లో ఆ భాగాన్ని మనం చూడవచ్చు. 16, 17 and 18. 16, 17, 18 కూడా ఆ వచనాల్లో ఈ అంశం రాయబడింది. Paul's point here is అపోస్తలుడైన పౌలు యొక్క అంశం ఏమిటంటే we must submit to God's purposes as he has revealed them to us in the scripture. లేఖనాల ద్వారా దేవుడు మనకి ప్రత్యక్షపరిచిన ఆయన ఉద్దేశాలకు మనల్ని మనం అప్పగించుకోవాలి. But how do we live in God's will? మనం దేవుని చిత్తంలో ఎలా జీవించగలము? Paul has 3 things to say about it. ఈ అంశం గురించి అపోస్తలుడైన పౌలు 3 సంగతులు చెప్పాలనుకుంటున్నాడు. First of all, to live in God's will, we must be a joyful person. దేవుని చిత్తములో మనం జీవించాలి అని అంటే ప్రప్రథముగా మనము ఆనందించే వ్యక్తిగా సంతోషించే వ్యక్తిగా ఉండాలి. We must be a joyful person. మనము ఎల్లప్పుడూ ఆనందించే వ్యక్తిగా ఉండాలి. Look at verse 16. 16వ వచనం చూడండి. Paul says, rejoice always. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి అనే మాట మనం చూస్తున్నాం. Rejoice always. ఎల్లప్పుడూ ఆనందించాలి. So be a joyful person, says Paul. ఎల్లప్పుడూ సంతోషించడం అనేది అపోస్తలుడైన పౌలు యొక్క స్వభావం. So the command be joyful always at first sight is a little surprising to us. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడం అనే ఆజ్ఞ అనేది ప్రప్రదంగా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. Because it is coming from somebody who had to suffer much and suffer continually in his life. ఎవరు ఈ మాట చెప్తున్నారంటే ఎల్లప్పుడూ శ్రమ పడుతూ ఎల్లప్పుడూ బాధలు పడుతున్న వ్యక్తి చెప్పే ఒక మాటగా మనం చూస్తున్నాం. But Paul learned that affliction and suffering and deep joy, they can all go together. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఆ శ్రమలు ఆ హింసలు ఎల్లప్పుడూ సంతోషించే అనే అంశంతో కలిసి కొనసాగేవి. And he rejoiced in his tribulations. ఆయన శ్రమల్లో కూడా సంతోషించేవాడు. And so his exhortation to a suffering church, that is the Thessalonian church, is this: rejoice always. శ్రమల్లో ఉన్న తెస్సలోనిక సంఘానికి ఎల్లప్పుడూ ఆనందిస్తున్న పౌలు ఎల్లప్పుడూ మీరు ఆనందించండి అని ఆ సంఘానికి ఆయన రాశారు. You know, the command to rejoice appears about 70 times in the New Testament. ఎల్లప్పుడూ సంతోషించండి అనే ఈ యొక్క ఆజ్ఞ 70 టైమ్స్ నూతన నిబంధనలో రాయబడింది. 70 సార్లు. The command to rejoice appears about 70 times in the New Testament. సంతోషించుడి అనే మాట 70 సార్లు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడిన ఆజ్ఞ. In other words, the New Testament gives a continual emphasis on rejoicing or being joyous. మరొక మాటలో చెప్పాలంటే క్రొత్త నిబంధన మనం ఎల్లప్పుడూ సంతోషించాలి ఆనందించాలి అనే అంశాన్ని ఎక్కువగా ప్రస్తావించిందని చెప్పవచ్చు. If you remember, yesterday we saw in chapter 1 and verse 6 that the Thessalonians had already begun to express such a joyful attitude in the midst of severe suffering. 1వ అధ్యాయం 6వ వచనంలో నిన్న మనం ధ్యానించినట్టుగా తెస్సలోనికయలో ఉన్న ఆ సంఘం వారు ఆ హింసల మధ్య శ్రమల మధ్య ఆనందిస్తున్న విశ్వాసులుగా కనబడుతున్నారు. Now, such a response is not natural to us human beings. సర్వసాధారణంగా
మానవులు శ్రమ పడుతున్నప్పుడు అలాంటి ప్రతిస్పందన మన నుంచి రాదు. That's why yesterday, as we saw in chapter 1, verse 6, joy is given by the Holy Spirit. అందుకే నిన్నటి దినాన 1 అధ్యాయము 6వ వచనంలో సంతోషం అనేది దేవుని ఆత్మ ద్వారా ఇవ్వబడుతుంది అని మనం చూసాం. Now, when we talk about joy here, it is not primarily an emotional high that we are talking about. ఇక్కడ సంతోషము అంటే భావోద్వేగాల్లో కనిపించే సంతోషం కాదు. It does not merely consist of feelings. ఇవి మన యొక్క హావభావాలు లేకపోతే మన యొక్క భావోద్వేగాలకు సంబంధించిన అంశం కాదు. Rather, the focus is on the inner attitude. మన అంతరంగికమైన స్వభావము వైఖరికి సంబంధించినది. It is about taking pleasure in recognizing that whatever I face in life, including trials, is God's will for me. నా జీవితంలో ఏది సంభవించినా శ్రమల్లో సైతము అది దేవుని చిత్తము అని మనము విశ్వాసించడం ద్వారా కలిగే సంతోషం. It is an inner attitude that says whatever I face in life is God's will for me because it comes under God's sovereignty into my life. నా జీవితంలో ఏది సంభవించినా అది సార్వభౌముడైన దేవుని చిత్తంలోనే సంభవిస్తుందని మన ఆంతరంగికమైన వైఖరి దీన్ని చూపించేదిగా ఉన్నది. So to respond with joy in the midst of suffering is to take pleasure in knowing that God is the one who brings these things into our lives, and therefore we can faithfully endure these things in a way that pleases God. శ్రమల మధ్య ఈ సంతోషము మనం కలిగి ఉండడానికి మన జీవితంలో ఏది సంభవించినా సార్వభౌముడైన దేవుని చిత్త ప్రకారమే సంభవిస్తుందని గ్రహించినప్పుడు అలాంటి జీవితాన్ని మనం ఈ లోకంలో జీవించగలం. We can live a life faithfully, enduring in such suffering, and a life that pleases God. దేవుణ్ణి సంతోషపరిచే ఆ జీవితము నమ్మకముగా ఆ శ్రమలను సహిస్తూ ఈ లోకంలో జీవించగలం. Now, choosing joy is a decision of the will. సంతోషాన్ని ఎన్నుకోవడం అనేది మన చిత్తము సంబంధించిన అంశం. There is no event or circumstance that can occur in the life of a believer that should take away or diminish our joy. విశ్వాస జీవితంలో సంతోషాన్ని దొంగిలించేది గాని సంతోషాన్ని మసకబార్చే గాని ఏ సంభవం కూడా సంభవించదు అని మనం గ్రహించాలి. That's why Paul says, rejoice always. అందుకే అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడూ సంతోషించుడి అని రాశాడు. Be a joyful person. చాలా సంతోషకరమైన వ్యక్తిగా మనం జీవించాలి. Now, if you're a joyful person, ఒకవేళ నువ్వు సంతోషించే వ్యక్తివే అయితే you think more about the Lord than your personal difficulties. నీకు వ్యక్తిగతంగా సంభవించే శ్రమల కంటే కష్టాల కంటే ప్రభువుని గురించి ఎక్కువ నీవు ఆలోచిస్తూ ఉంటావు. If you're a joyful Christian, ఒకవేళ నీవు సంతోషించే క్రైస్తవుడు అయితే you think more of your spiritual riches in Christ than your poverty on earth. నీ ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం గురించి ఆలోచిస్తావే తప్ప భూ సంబంధమైన పేదరికం గురించి ఆలోచించవు. If you're a joyful believer, ఒకవేళ నువ్వు సంతోషించే విశ్వాసివే అయితే you think more of the glorious eternal future that you have than your present pain here on earth. మహిమాన్వితమైన నీ భవిష్యత్తుని ఆ నిత్యత్వం గురించి సంతోషిస్తావు గాని ఈ భూలోకంలో ఉన్న ఈ నొప్పిని గురించి ఆలోచించవు. And when we live like that, మనం అలాగో జీవిస్తే the command rejoice always doesn't just become possible, but it becomes a desirable one. ఎల్లప్పుడూ సంతోషించుడి అనే ఆజ్ఞ సాధ్యం అవడమే కాదు అది ఎల్లప్పుడూ మనలో కార్యసాధకమవుతుంది. So be a joyful person. ఎల్లప్పుడూ సంతోషించే వ్యక్తిగా ఉందాం. So how do you live in the will of God? The first thing Paul says, be a joyful person. దేవుని చిత్తములో మనం ఎల్లప్పుడూ జీవించాలి అంటే ప్రప్రథమైన అంశం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషించే వ్యక్తిగా ఉండాలి. Second thing that Paul says is be a prayerful person. రెండవ అంశము అపోస్తలుడైన పౌలు ప్రస్తావించేది ఏమిటంటే ప్రార్థనాపరుడైన వ్యక్తిగా ఉండాలి. Look at verse 17. 17వ వచనంలో మనం చూస్తున్నాం వచనం. Pray without ceasing. విసుగక ప్రార్థన చేయుడి. Pray without ceasing. విసుగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయుడి. The Apostle Paul, in this simple command, is calling on believers to make prayer a way of life.
అపోస్తలుడైన పౌలు ఈ యొక్క శ్రమ పడుతున్న విశ్వాసులను ప్రార్థన అనేది ఒక జీవన విధానంగా మీరు అలవరుచుకోవాలి అని వారికి తెలియచేస్తున్నాడు. Pray without ceasing means praying repeatedly and praying often. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే తరచుగా ప్రార్థన చేయడం, సారిసారిగా ప్రార్థన చేయడం. We should make it our habit to be in the presence of God regularly. ప్రభు సన్నిధిలో మనం నివసించినట్లుగా మనం అలవరుచుకోవాలి మన జీవన విధానాన్ని. Let me give you an illustration here. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్పాలని నేను ఆశిస్తున్నాను. If you've had a cold and cough recently, ఒకవేళ మీకు జలుబు దగ్గు ఉన్నట్లయితే then you know what it's like to cough spontaneously. తరచుగా దగ్గడం ఏంటో మీకు తెలుస్తుంది. There are times when you just can't stop yourself, but you have to cough. కొన్ని సందర్భాల్లో మనము దగ్గకుండా ఉండాలి అనుకున్నా గానీ ఉండలేని పరిస్థితుల్లో దగ్గుతూనే ఉంటాం. So that's the way Paul is talking about prayer here. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ప్రార్థన ఎడతెగక ప్రార్థన చేయని అంశంలో ఆ విధంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. Sometimes we just cannot stop ourselves but pray. అతడు ఆగకుండా మనము ప్రార్థన చేయకుండా ఆగలేము అనే అంశం ప్రకారంగా మనం ప్రార్థించాలి. He's talking about continuously offering up prayers to the Lord because we just cannot stop ourselves. ఇక్కడ ప్రభువుకి ఎల్లప్పుడూ ఆగకుండా మనము ఆపుకోలేకుండా ప్రభువుని ప్రార్థించే విధానం గురించి పౌలు ప్రస్తావిస్తున్నాడు. Now that does not mean you should pray every single moment and do nothing else. అంటే ఇంక ఏ పని చేయకుండా ప్రతి నిమిషము ప్రార్థన చేయమని అర్థం కాదు అది. It means that we should be praying regularly and we should be praying often. ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం, తరచుగా ప్రార్థన చేయడం అని మాత్రమే అర్థం. Now as we go through life, మన జీవితంలో కొనసాగుతుండగా we are all busy people. మనమందరము విరామం లేని ప్రజలము. And life seems to be going in a hurry. జీవితము చాలా విరామం లేకుండా అయిపోతూ ఉంది. And sometimes we are so overwhelmed by our problems that we don't have time to pray. కొన్ని సందర్భాల్లో సమస్యలు అనే సుడిగుండంలో మునిగిపోయి ప్రార్థించడానికి కూడా సమయం లేకుండా ఉంటాం. That sense of hurry is dangerous to the spiritual life. అలాంటి విరామము లేని జీవితము ఆధ్యాత్మికమైన జీవితానికి ప్రమాదం. Because when you pray, you're forced to slow down and spend time before God. నువ్వు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు వాటన్నిటి నుండి నీవు విముక్తి పొందినవాడుగా నెమ్మది కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. You're forced to shift the focus of your thoughts from yourself to God. నీ ఆలోచనలు దేవుని వైపుకు మళ్లించేవాడుగా నువ్వు ఉండాలి. Now this call to pray constantly is one that Paul frequently gives to churches. ఎడతెగక ప్రార్థించుడి అనే ఈ యొక్క పిలుపు అపోస్తలుడైన పౌలు సంఘాలకి తరచుగా ఇచ్చిన పిలుపుగా మనం చూస్తాం. It is something that he exemplifies in his own prayer life. తన వ్యక్తిగత ప్రార్థనా జీవితంలో పౌలు అది మాదిరిగా కనపరిచిన వ్యక్తి. And he regularly prays for others. ఇతరుల కొరకు నిర్విరామంగా ప్రార్థించే వ్యక్తి పౌలు. And he also requests that they in return pray for him as well. అదే విధంగా వారు కూడా పౌలు గురించి ప్రార్థించాలని వారిని ప్రాధేయపడే వ్యక్తిగా మనం చూస్తాం. Now, I want to give you a little bit of a background here to this. ఈ అంశం గురించిన కొంత నేపథ్యాన్ని మీకు ఇవ్వాలని నేను ఆశపడుతున్నాను. Remember, yesterday we saw in chapter 1, verse 9, that before the Thessalonians had turned to God, they were pagan worshippers. They were worshipping idols. నేటి దినాన మనం ధ్యానించినట్టుగా ప్రభువు వైపు వారు తిరగక ముందు వారు అన్యులు, విగ్రహారాధికులు, జీవము లేని వాటిని ఆరాధించేవారు. That's why Paul says in chapter 1, verse 9, that they had turned to God from idols to serve a living and true God. 1వ అధ్యాయము 9వ వచనం ప్రకారము మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడకు దేవునికి దాసులగుటకు తిరిగి అని చెప్పాడు. So before their conversion, the Thessalonians would offer prayers to a variety of pagan deities. ఈ యొక్క తెస్సలోనికైలో ఉన్న విశ్వాసులు మారు మనసు పొందని క్రితము
అనేక రకాల దేవతలకు అనేక రకాల ప్రార్థనలు వారు చేసేవారు. Now, pagan prayer was typically done with a spirit of manipulation. ఈ యొక్క అన్య దేవతలకు చేసే ప్రార్థనలు వాటిని అనేక రకాల ఉచ్చారణలతోటి వారు చేసేవారు. It is to secure a favor from the deity that they would pray to their gods. For example, they would say, "You do this to me, I will do this to you." It is a transaction. అన్య దేవతలకు వారు చేసే ప్రార్థన ఎలా ఉండేదంటే, ఆ దేవతల యొక్క ప్రసన్నతను పొందుకోవాలని, నేను నీ కొరకు అది చేస్తాను, నీవు నా కొరకు ఇది చేయాలి అనే ఒక వ్యాపారపు ధోరణిలో వారు ప్రార్థన చేసేవారు. But Christian prayer is fundamentally different from this kind of a prayer. క్రైస్తవ ప్రార్థన ప్రాథమికంగా ఇలాంటి ప్రార్థనలన్నిటికీ కూడా భిన్నమైనది. It begins with the understanding that our God is our heavenly Father and he already loves us and is eager to give the good gifts to his children even before we ask him. మన దేవుడు పరలోకమందున తండ్రి అని, ఆయన మనలను అపరిమితంగా ప్రేమిస్తున్నారని, మనం అడగక ముందే మనకి ఇవ్వవలసినవన్నీ ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడన్న సంగతి ఎరిగిన వారుగా క్రైస్తవులు ప్రార్థన చేస్తారు. That's why Paul says here, pray without ceasing. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఎడతెగక ప్రార్థన చేయుడి. Be a prayerful person. ప్రార్థనాపరుడుగా ఉండండి. If you're a mother, ఒకవేళ మీరు తలైతే, this may mean that you pray when you're cleaning the house or doing the dishes or getting your kids ready for school. నీవు పిల్లల్ని తయారు చేస్తున్నప్పుడు, వంట వండుతున్నప్పుడు, పాత్రలు శుభ్రం చేస్తున్నప్పుడు సైతము ప్రార్థన ఆత్మతో కలిగిన దానిగా ఉండాలి అని ఆశిస్తున్నాం. If you're a working man or a working woman, ఒకవేళ పని చేస్తున్న స్త్రీవి, పని చేస్తున్న పురుషుడివి అయితే, you can pray during your commute to work and back. నీవు పని చేయడానికి వెళుతున్న ఆ యొక్క ప్రయాణపు దూరం అంతా కూడా ప్రార్థనలో నీవు గడపవచ్చు. ఇంటికి వచ్చే సమయంలో కూడా ప్రార్థనలో నీవు గడపవచ్చు. Or during your lunch break. ఒకవేళ మధ్యాహ్న భోజన విరామ సమయంలో కూడా నీవు ప్రార్థనలో గడపవచ్చు. The point is, it is possible for us to be in the spirit of prayer all of our days. సాధ్యమైన సంగతి ఏమిటంటే, ప్రార్థన ఆత్మతో మన దినములో మనం కలిగి ఉండాలి అనేది ప్రాముఖ్యమైన అంశం. So Paul says, be a prayerful person. అపోస్తలుడైన పౌలు ప్రార్థనాపరుడుగా ఉండాలి అని మనల్ని హెచ్చరిస్తున్నాడు. So how do you live in the will of God? Paul says two things. మనం దేవుని చిత్తంలో ఎలాగో జీవించగలము అనడానికి అపోస్తలుడైన పౌలు రెండు సంగతులు తెలియజేశాడు. First thing is, be a joyful person. మొట్టమొదటిది, నువ్వు సంతోషించే వ్యక్తిగా ఉండాలి అన్నాడు. Number two, be a prayerful person. రెండవది, నువ్వు ప్రార్థనాపరుడుగా ఉండాలి అన్నాడు. Thirdly, Paul says, be a thankful person. మూడవది, కృతజ్ఞతలు చెల్లించేవాడుగా ఉండాలి అన్నాడు. Look at verse 18. 18వ వచనంలో ఆ మాట ఉంది, తెలుగులో 16లో ఉంది. Give thanks in all circumstances, for this is the will of God in Christ Jesus for you. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. తెలుగులో 16వ వచనంలో ఉంది. Now, Paul has learned in his life that in all things God works for the good of those who love him. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో నేర్చుకున్న అచంచలమైన పాఠం ఏమిటంటే, దేవుని ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఆయన సమస్తమును సమకూడి జరిగిస్తున్నాడన్న సంగతి అనుభవపూర్వకంగా ఎరిగాడు. Even in our difficulties and trials, God is teaching us valuable lessons. అనేక శ్రమల్లో, కష్టకాలాల్లో దేవుడు అద్భుతమైన పాఠాలు మనకి బోధిస్తూ ఉంటాడు. Now, this conviction that God is sovereign over everything leads to the command, give thanks in all circumstances. దేవుడు సార్వభౌముడు, సమస్తాన్ని ఆయన సమకూర్చి జరిగిస్తాడు అనే ఆ యొక్క అవగాహన మనందరినీ కూడా ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా నడిపిస్తుంది. When you go through a trial, మనము శ్రమల గుండా వెళ్తున్నప్పుడు it may not always be easy to see what good may come out of it. ఈ శ్రమల మధ్య మనం కొనసాగుతున్నప్పుడు దాని వెనకాల వచ్చే మేలేంటో కొన్ని సందర్భాల్లో చూడడం సాధ్యం కాదు. But if we believe that God is over everything, దేవుడు సమస్తం మీద సార్వభౌముడిగా ఉన్నాడని మనం నమ్మితే,
And we'll also believe that his hand is in that trial. ఆయన అదృశ్య హస్తము ఆ శ్రమల సమయంలో కూడా నా మీద ఉన్నది అని మనము విశ్వసిస్తే, So, as his children, we must recognize his goodness and give thanks. ఆయన పిల్లలుగా ఆయన మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని గ్రహింపులోనికి తీసుకుని కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించవలసిన వారిగా ఉన్నాం. So, this shows that there are many things in this life for which we can be thankful. ఇది దేన్ని చూపిస్తుందంటే, మన జీవితంలో అనేకమైన అంశముల గురించి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నామన్న సంగతిని మనకు తెలియజేస్తుంది. What are you thankful for today? దినాన్న దేన్ని బట్టి మీరు దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నారు? Will you express gratitude to God? దేవునికి మీ యొక్క కృతజ్ఞత భావాన్ని తెలియజేశారు ఈరోజు? The gratitude is the greatest evidence that you and I are filled with the Holy Spirit. మనము దేవుని ఆత్మ చేత నింపబడ్డాము అనడానికి సరి అయిన సూచన ఏంటంటే, దేవునికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించడం. God has blessed you and me with various things. దేవుడు నిన్ను నన్ను అనేకమైన ఆశీర్వాదాల చేత నింపాడు. And he expects us to respond to him with a heart full of gratitude. మనము ఆయనకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. So Paul has given 3 things for us to live in God's will. దేవుని చిత్తములో జీవించడానికి 3 ప్రధానమైన కారణాలు అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తూ వచ్చాడు. Number 1, he said, be a joyful person. మొట్టమొదటిది, నీవు సంతోషించేవాడుగా ఉండాలి. 2, be a prayerful person. రెండవది, నీవు ప్రార్థనాపరుడుగా ఉండాలి. 3, be a thankful person. మూడవది, నీవు కృతజ్ఞతా స్తుతులు చెల్లించేవాడుగా ఉండాలి. Why? ఎందుకని? Paul says, for this is God's will for you in Christ Jesus. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. These 3 things, to be a joyful person, prayerful person, and a thankful person, is God's will for you in Christ Jesus. సంతోషించే వ్యక్తి, ప్రార్థించే వ్యక్తి, కృతజ్ఞత కలిగి ఉండే వ్యక్తి అనేది దేవుని చిత్తం అతని విషయంలో. ఆ సంగతులన్నీ కూడా. And notice what Paul says as he writes these verses. ఈ వచనాలు రాస్తుండగా అపోస్తలుడైన పౌలు చెప్పే సంగతులు ఒకసారి మీరు గమనించండి. He uses the word always. ఎల్లప్పుడూ అనే మాట వాడాడు. He uses the word continually. తరచుగా అనే మాట వాడాడు ప్రతి విషయంలో. And he also uses the word in all circumstances. అన్ని విషయములలో మీరు అన్న మాట వాడాడు. Which means that we can rejoice and pray for and give thanks not just for the good things in life, but also for the bad things in life that confront us. దాని అర్థం ఏమిటంటే, మన జీవితంలో సంభవించే మంచి సంగతుల విషయమై మాత్రమే కాకుండా కొన్ని కష్టతరమైన సంగతుల విషయమందు కూడా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ఉండవచ్చు అని అర్థం. So Paul's point is that we should have the attitudes of joy and prayer and thankfulness in response to whatever comes into our life. మన జీవితంలోనికి ఏది వచ్చినప్పటికీ సంతోషించేవాడిగా, ప్రార్థించేవాడిగా, కృతజ్ఞతలు తెలియజేసేవాడిగా మనం ఉండాలి అనేది అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తున్న పాఠం. He is talking about a continual attitude of the heart of being aware of God's presence in our lives. దేవుని యొక్క సన్నిధి అనుభవిస్తూ ఎల్లప్పుడూ ఆయన యొక్క సన్నిధి అనుభవం కలిగి జీవించాలనేది అపోస్తలుడైన పౌలు యొక్క భావం. So be a joyful person. సంతోషించే వ్యక్తిగా ఉండాలి. Be a prayerful person. ప్రార్థనాపరుడుగా ఉండాలి. Be a thankful person. కృతజ్ఞతలు తెలియజేసే వ్యక్తిగా ఉండాలి. It's God's will for you in Christ Jesus. బ్రదర్ రేవంత్, మీ మాట వినిపించట్లేదు. This is God's will for you in Christ Jesus. Will you repeat once again? Your voice is not audible to me. Okay, can you hear me now? Yes, brother. Okay. Continue. So be a joyful person. మీరు
సంతోషించే వ్యక్తిగా ఉండాలి. Be a prayerful person. ప్రార్థనాపరుడిగా ఉండాలి. Be a thankful person. కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించే వ్యక్తిగా ఉండాలి. Because this is God's will for you in Christ Jesus. క్రీస్తు యేసునందు మీ విషయమై ఇది దేవుని చిత్తం. So in verses 16 through 18, we saw that you must live in the will of God. 16 నుంచి 18 వరకు మనము దేవుని చిత్తములో జీవించాలి అనే అంశాన్ని మనం చూసాం. Then there's a second thing that you and I must do that Paul says about living your life in light of the rapture. రెండవ అంశం ఏమిటంటే నీవు నేను సంఘము కొనిపోబడే ఆ వెలుగులో మనం ఎలాగూ జీవించాలి వ్యక్తిగత జీవితము అనే అంశాన్ని చూడబోతున్నాం. The second thing here. ఇక్కడ రెండవ అంశం. And that is in verses 19 through 22. 19 నుంచి 22 వచనం వరకు ఆ భాగం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. They say that you must recognize truth from error. నీవు అసత్యములో నుండి లేదంటే అసత్యాన్ని సత్యాన్ని గుర్తించేవాడిగా ఉండాలి. Or you must separate truth from error. That's the point. లేకపోతే తప్పు నుండి సత్యాన్ని వేరుపరిచేవాడిగా నీవు ఉండాలి. So you and I must be on guard to distinguish truth from falsehood. అసత్యములో నుండి సత్యాన్ని నీవు ప్రత్యేకించేవాడుగా గుర్తించేవాడుగా గమనించేవాడుగా నీవు నేను ఉండాలి. And Paul mentions 4 aspects in which we need to be careful. అపోస్తలుడైన పౌలు 4 సంగతులలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ ప్రస్తావించాడు. Firstly, he says, do not hinder the work of the Spirit. మొట్టమొదటిది ఆత్మ యొక్క కార్యాన్ని నీవు అభ్యంతరపరచకూడదు అన్నాడు. Look at verse 19. He says, do not quench the Spirit. ఆత్మను ఆర్పకుడి అని 19వ వచనంలో మనం చూస్తున్నాం. Now, Paul is using the word quench metaphorically to speak about hindering the work of the Holy Spirit. ఆర్పకుడి అనే మాట అలంకార ప్రాయంగా అపోస్తలుడైన పౌలు ఇక్కడ వాడుతున్నాడు. మనము ఆత్మ యొక్క కార్యాన్ని అభ్యంతరపరచకూడదు, ఆటంకపరచకూడదు. People who refuse to submit to the above commands, be a joyful person, be a prayerful person, be a thankful person, when we refuse to submit to these commands, we quench the Spirit. పైన ఇవ్వబడిన ఆ 3 ఆజ్ఞలు సంతోషించే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించే వ్యక్తిగా ఉండాలి అనే ఆజ్ఞలకు మనము అప్పగించుకోకపోతే ఆత్మ యొక్క కార్యాలను మనము అభ్యంతరపరిచేవారుగా ఉంటాము అని చెప్తున్నాడు. Because it's God's will for you in Christ Jesus to obey all those commands. కారణం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తునందు ఆ ఆజ్ఞలకు మనం విధేయత చూపించడం అనేది దేవుని చిత్తం. So do you know what it means to quench the Holy Spirit? ఆత్మను ఆర్పడము అంటే మీకు తెలుసా? Now when you're thirsty, what do? You drink some water and you quench your thirst. నీవు దాహం కలిగి ఉన్నప్పుడు ఆ దాహార్తిని తీర్చుకోవడానికి కొంత నీటిని సేవించి ఆ దాహాన్ని నీవు తీర్చుకుంటావు. So when you drink some water, the thirst is put away. నీవు దాహం కలిగి ఉన్నప్పుడు నీటిని తీసుకున్నప్పుడు దాహం నుంచి నీవు విడుదల పొందుతావు. When you quench a fire, you put it out, you smother it. Brother, when you quench a fire, you put out fire. Yeah. నీ అగ్నిని ఆర్పాలి అంటే దాన్ని ఏదైనా నీరు పోసి ఆర్పుతావు. So how do you quench the Spirit of God? మరి ఆత్మను ఎలా ఆర్పుతాము? You quench the Spirit of God by not doing what He commands you to do. ఆయన ఏవైతే ఆజ్ఞాపించాడో వాటిని చేయకుండడం ద్వారా ఆత్మను ఆర్పుతామన్నమాట. So we should ask this question. This is an important question. ఇది చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న. మనం అందరము ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్న. What does the Holy Spirit want me to do that I can quench? నేను పరిశుద్ధాత్ముడు నన్ను ఏమి చేయమంటున్నాడు ఆత్మను ఆర్పకుండు నిమిత్తము? What does the Holy Spirit want me to do?
పరిశుద్ధాత్ముడు నన్ను ఏమి చేయమంటున్నాడు? Very simply stated, the Spirit of God wants us to move along a path of ever increasing holiness. పరిశుద్ధాత్ముడు మనకు తెలియజేసే సంగతి ఏమిటంటే, పరిశుద్ధతలో మనము కొనసాగుతూ ఎదుగుతూ ఉండే మార్గంలో కొనసాగాలని మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. And what does the word holy mean here? ఇక్కడ పరిశుద్ధత అంటే అర్థం ఏమిటి? Means to be separate. ప్రత్యేకించబడడం అని అర్థం. So he wants to separate yourself. He wants you to separate yourself further and further from sin. పరిశుద్ధాత్ముడు పాపము నుండి మనను ప్రత్యేకించుకుంటూ పరిశుద్ధతలోనికి కొనసాగుతూ ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. He wants you to get further away from sin. పాపము నుండి దూరంగా వెళ్ళిపోవాలని ఆయన కోరుకుంటున్నాడు. He wants us to get closer and closer to God. ఆయన దేవునికి సమీపంగా రావాలని ఆయన ఆశిస్తున్నాడు. It is a process of separation. ఇది విడిపోవడం, దూరంగా వెళ్ళిపోవడం అనే దాంట్లో ఒక కార్యక్రమంగా ఉన్నది. So he wants to produce in you decreasing frequency of sin. పాపము యొక్క ప్రభావం అనేది తగ్గిపోవడం అనే దారిలో మనం పయనించాలి అనేది ఆయన యొక్క ఆలోచన. He wants to produce in us decreasing power of temptation. శోధన యొక్క శక్తి కూడా మన మీద నుండి దాని ప్రభావం తొలగిపోయే స్థాయిలోనికి వెళ్ళాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. And he wants to increase in us our longings for God. మనలో దేవుని కొరకు అనే తృష్ణ పెరగాలి అని ఆయన కోరుకుంటున్నాడు. Now the process is called sanctification. ఈ కార్యక్రమం అంతటిని కలిపి పరిశుద్ధపరచబడడం అనే అంశముగా పిలవచ్చు. It's a movement towards greater and greater holiness. పరిశుద్ధతలోనికి అత్యధికంగా అభివృద్ధి పొందుచు కొనసాగడం అనే కార్యక్రమం. That is the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ కార్యం. And what is the goal of that? The end goal of that? ఈ పరిశుద్ధాత్మ యొక్క కార్యము యొక్క ముగింపు ఏంటి? అంతిమ స్థితి ఏమిటి? It is to make us into the image of our Lord Jesus Christ. మనలను క్రీస్తు సారూప్యంలోనికి మార్చడం అనేది దాని యొక్క అంతిమ స్థితి. So the Holy Spirit wants to move you from where you are right now to becoming like Christ Jesus. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు నీవు ఎక్కడ ఉన్నావో అక్కడి నుంచి ఆరంభించి పరిశుద్ధతలో నిన్ను ఆయన ముందుకి కొనసాగించుతూ తీసుకెళ్తూ క్రీస్తు సారూప్యంలోనికి తీసుకువెళ్ళాలని ఆశపడుతున్నాడు. The path of ever increasing holiness, that's called sanctification. పరిశుద్ధతలో అనుదినము ఎదగడం అనేదే పరిశుద్ధపరచబడడం అనే కార్యక్రమం. So that's what he wants to do in your life. అదే నీ జీవితంలో, నా జీవితంలో ఆయన ఆశించేది, చేయాలనుకునేది. So holiness is like a seed planted at the time of your salvation that keeps growing under the work of the Spirit. నీవు రక్షించబడిన దినాన్న ఒక విత్తనం వలె నాటబడిందే పరిశుద్ధత. అది అనుదినము అభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఉంటుంది. And as it grows, it bears more and more fruit, and that's the working of the Holy Spirit. అది పెరుగుతూ ఉండగా అది ఫలవంతంగా ఉంటది, అనేక ఫలాలు ఫలించేదిగా ఉంటది. అదే పరిశుద్ధాత్మ కార్యం. Now, in this process of growth, ఈ యొక్క అభివృద్ధి చెందే ఈ పెరిగే ఈ కార్యక్రమంలో one of the strongest enablers in this growth is the Word of God. ఈ యొక్క అభివృద్ధికి అవసరమైన ఒక వనరు లేదా సాధనం ఏమిటంటే దేవుని వాక్యం. It is God's word that makes you grow spiritually. ఆధ్యాత్మికమైన ఎదుగుదలకు అత్యవసరమైన ఒక వనరు దేవుని వాక్యం. It's God's word that will draw you closer and closer to Christ. క్రీస్తుకు సమీపంగా నిన్ను నన్ను తీసుకుని వచ్చేది దేవుని వాక్కు మాత్రమే. So now how can you quench the work of the Spirit? ఇప్పుడు ఆత్మను మనం ఎలాగో ఆర్పగలమో అర్థమైందా? We quench the work of the Spirit when we don't study God's word. దేవుని గ్రంథాన్ని ధ్యానించకపోవడం, చదవకపోవడం వల్ల కూడా దేవుని ఆత్మను ఆర్పుతాము. Sometimes we just use the Bible as a means to solve our problems, but not for greater holiness in our lives. కొన్ని సందర్భాల్లో దేవుని గ్రంథాన్ని మన సమస్యల పరిష్కారంగా తీసుకుంటాం కానీ గొప్ప పరిశుద్ధతలోనికి నడిపించే అంశముగా మనం పరిగణించం. We can quench the Spirit not by humbling ourselves. కొన్ని సందర్భాల్లో మనల్ని మనం దీనులుగా చేసుకోకపోవడం వల్ల కూడా
దేవుని ఆత్మను ఆర్పినట్లే. So even spiritual pride means quenching the spirit. ఆత్మ సంబంధమైన గర్వం దైవాత్మను ఆర్పడం. So all of these things will lead to the quenching of the Spirit of God and His work in our lives. ఇవన్నీ కూడా మన జీవితంలో దేవుని ఆత్మను ఆర్పడానికి చేసే కార్యాలు, దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలని ఆటంకపరచడానికి జరిగే కార్యాలు. So that's why Paul says, do not hinder the work of the Spirit. అందుకే అపోస్తలుడైన పౌలు పరిశుద్ధాత్మను ఆర్పకుడి లేదా పరిశుద్ధాత్మ కార్యాలను ఆటంకపరచుకుడి అని ఆజ్ఞాపించాడు. Then there's a second thing that Paul says about recognizing truth from error. రెండవ అంశం ఏంటంటే తప్పుడు వాటిల్లో నుంచి సత్యమేంటో మనం గ్రహించడం. In that, there's a second thing that Paul says. అది రెండవ అంశంగా అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్నాడు. So here he says, do not degrade any message from God. దేవుని వద్ద నుండి వచ్చిన ఏ వర్తమానాన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు. Do not degrade any message from God. Look at verse 20. Do not despise prophecies. ప్రవచించుట నిర్లక్ష్యం చేయకుడి అన్న మాట 21వ వచనంలో మనం చూస్తున్నాం. Do not despise prophecies. నిర్లక్ష్యం చేయొద్దు ప్రవచించడం అనే దాన్ని. The translation in Telugu is slightly different. తెలుగులో ఈ యొక్క అనువాదం కొంత భిన్నంగా ఉంది. But let me explain to you what Paul here really means. ఇక్కడ అపోస్తలుడైన పౌలు తను అనుకున్న భావం ఏంటో మీకు తెలియచేయాలనుకుంటున్నాను. The word despise means to degrade something, to downgrade something. తృణీకరించడం అంటే దాని యొక్క ఔన్నత్యాన్ని తగ్గించడం, లేదంటే దాని యొక్క ఔన్నత్యాన్ని తృణీకరించడం. It means to consider as nothing. దాన్ని వ్యర్థమైనదిగా భావించడం, నిరుపయోగమైన దానిగా లెక్క వేయడం. Paul says, do not despise or downgrade prophecies. ప్రవచించడము నిర్లక్ష్యం చేయొద్దు, లేదంటే దాన్ని తక్కువగా ఎంచవద్దు. Now, prophecy is another word in the Bible that we must understand. ప్రవచనము అనే ఈ పదము, బైబిల్లో ఉన్న ఈ పదాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన ఒక పదం. The basic meaning of the word is what God has said or what God has spoken. దీని యొక్క ప్రాథమికమైన అర్థం ఏమిటంటే దేవుడు చెప్పినది అని అర్థం. What God has spoken. దేవుడు పలికినది అని అర్థం. Now, prophecy usually falls into two categories. ప్రవచనం అనేది రెండు విభాగాలుగా మనం చూడవచ్చు. One is the spoken word of God and the other one is the written word of God. ఒకటి దేవుని చేత పలకబడిన ప్రవచనము, రెండోది వ్రాయబడిన ప్రవచనము. So you have the spoken word of God and the written word of God. దేవుని ద్వారా పలకబడిన ప్రవచనం ఉన్నది, దేవుని వాక్కు రాయబడిన ప్రవచనం కూడా ఉన్నది. So the word prophecy is a very broad term that refers to a public proclamation of a message from God. దేవుని యొద్ద నుండి వచ్చిన వర్తమానాన్ని బహిరంగంగా ప్రకటన చేయడమే ప్రవచనము. In the New Testament times, క్రొత్త నిబంధన కాలంలో, before the New Testament canon was closed, క్రొత్త నిబంధన గ్రంథాలు ముగింపు అయిన తర్వాత, before it was closed, క్రొత్త నిబంధన ప్రవచన గ్రంథాలు ముగించక ముందు, there used to be new revelation from God to people. దేవుని యొద్ద నుండి ప్రజలకు క్రొత్త ప్రత్యక్షతలు వచ్చేవి. Now God could speak directly through the mouth of a prophet or an apostle, and he could reveal truths to people. ప్రజలకు అపోస్తలుల ద్వారా, ప్రవక్తల ద్వారా అనేక సత్యాల్ని అచ్చువర్తించబడిన గ్రంథం రాకముందు నేరుగా దేవుడు అందించేవాడు. But now, since the canon is closed, ఇప్పుడు దైవ గ్రంథము పుస్తకాలు ముగిసిన తర్వాత, రాయబడడం ముగిసిన తర్వాత, the word prophecy must be understood in terms of reiterating what God has written in his word. ఈ ప్రవచనం అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, దేవుడు రాసి ఇచ్చిన ప్రవచనాన్ని తిరిగి ప్రస్తావించడం, చెప్పడం అనే దాని ద్వారానే అర్థం చేసుకోవాలి. It is a public proclamation or a preaching of God's word that he has already given in the Bible. బైబిల్లో
ఆయన మనకి అచ్చు వర్తించి ఇచ్చిన ఆ అంశాన్ని బహిరంగంగా ప్రకటించడమే ప్రవచనం. Remember, I said the general meaning of prophecy is a public proclamation of God's word. ముందుగానే మనం చూసుకున్నట్టుగా ఈ ప్రవచనం అనేది బహిరంగ ప్రకటన, రాయబడిన వాక్యాన్ని బహిరంగ ప్రకటన చేయడమే ప్రవచనం. So Paul is saying, do not despise prophecies. అపోస్తలుడైన పౌలు ప్రవచించుట నిర్లక్ష్యం చేయవద్దు, లేదంటే తృణీకరించవద్దు అని చెప్తున్నాడు. Uh, the word actually is pravachanani trunikarinchoddu. Endukante that's a different word here, but the translation is different in Telugu. I see that. So in other words, what Paul is saying here is the command is here not to despise God's word. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఇచ్చే ఆజ్ఞ ఏమిటంటే దేవుని వాక్యాన్ని మీరు తృణీకరించవద్దు అని. Allowing the Holy Scripture to get through to us as the word of God is necessary for our spiritual life. దేవుని వాక్యము దేవుని ఆత్మ ద్వారా మనలో ప్రవేశించడం మన ఆధ్యాత్మికమైన అభివృద్ధికి చాలా అవసరం. We must submit to his work today. ఆయన కార్యానికి మమ్మల్ని మనం అప్పగించుకోవాలి ఈ దినాన్న. You know, we have many people in all of our churches today where they don't allow God's word to touch them or even transform them. మన సంఘాల్లో చాలా మంది దేవుని వాక్కు వారిలో ప్రవేశించి వారిని తాకడానికి వారు అనుమతించడం లేదు. Dear brothers and sisters, I want to say this sincerely. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అంశాన్ని మీరు తీవ్రంగా పరిగణించాలని నేను కోరుకుంటున్నాను. If you do not allow God's word to touch you, there is no way you can live a successful Christian life. దేవుని వాక్కు నిన్ను తాకడానికి నువ్వు అనుమతించకపోతే విజయవంతమైన క్రైస్తవ జీవితం జీవించడం అనేది వేరొక మార్గం లేనే లేదు. So unless you and I obey God's word, we will be despising prophecies and violating the command that Paul is giving us. నీవు నేను దేవుని వాక్కుకు విధేయత చూపించినంత వరకు దేవుడిచ్చిన ఆ ప్రవచనాన్ని మనము తృణీకరిస్తున్నాం. దేవుని వాక్కుని మనము తక్కువగా ఎంచుతున్నాం. So Paul says, do not degrade any message from God. దేవుని వద్ద నుంచి వచ్చిన ఏ వర్తమానాన్ని కూడా తక్కువ అంచనా వేయకూడదు అని పౌలు చెబుతున్నాడు. Thirdly, he says, do not be careless, but exercise discernment. మీరు నిర్లక్ష్యముగా ఉండొద్దు, వివేచన కలిగి ఉండాలి అని మూడో అంశాన్ని తెలియజేస్తున్నాడు. Look at verse 21, but test everything and hold fast to what is good. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి అని పౌలు తెలియచేశాడు. 21వ వచనంలో మాట రాస్తున్నాడు. Now the apostle here is saying, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్పేది ఏమిటంటే you examine everything. ప్రతిదాన్ని పరీక్షించండి, Examine it carefully, జాగ్రత్తగా పరీక్షించండి. and you find out what is good, దాంట్లో మేలైనది ఏదో మీరు చేపట్టండి. and hold on to it with all your heart and never let go of it. నీ హృదయ అంతరంగములతో దాన్ని పట్టుకోండి, దాన్ని మీ వద్ద నుండి వెళ్ళిపోకుండా జాగ్రత్త చేసుకోండి. It is one of the basic components of spiritual living. ఆధ్యాత్మికమైన జీవితానికి చాలా ప్రాథమికమైన అంశం ఇది. Now, the sad thing today is that some churches accept anything and everything in their teaching. చాలా విచారకరమైన సంగతి ఏంటంటే చాలా సంఘాల్లో ఏది చెప్పినా ఎలా చెప్పినా సమస్తాన్ని స్వీకరించేవారుగా ఉన్నారు. We must exercise spiritual discernment, says Paul. అపోస్తలుడైన పౌలు ఆత్మ సంబంధమైన వివేచన మనము అభ్యాసం చేయాలని తెలియజేస్తున్నాడు. Now remember, from verse 16, Paul has been listing the basic Christian living. He said, rejoice always, pray without ceasing, and in everything give thanks. 16వ వచనం నుంచి ఇప్పుడు మనం చదువుతున్న ఈ వచనాలన్నిటిలో కూడా ప్రాథమికమైన క్రైస్తవ జీవితానికి ఉండవలసిన అనేక సుగుణాలు తెలియజేస్తున్నాడు. మనం సంతోషించే వ్యక్తిగా ఉండాలి, ప్రార్థించే వ్యక్తిగా ఉండాలి, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లించే వ్యక్తిగా ఉండాలని ప్రస్తావిస్తూ వస్తుండగా, and then he said, do not quench the spirit, ఆత్మను ఆర్పకుడి అని చెప్పాడు. and then do not despise scripture. దేవుని లేఖనాలని తృణీకరించొద్దు అని చెప్పాడు. Now he comes to this one and says, examine everything. ఇప్పుడు సమస్తాన్ని పరీక్షించమని తెలియజేస్తున్నాడు. Examine everything. సమస్తమును పరీక్షించండి. Why should we examine everything? ఎందుకు సమస్తాన్ని మనం పరీక్షించాలి?
We should examine everything so that we can discern what is good and what is evil. ఏది మేలో ఏది కీడో మనకు అర్థమవుద్ది పరీక్ష చేయడం ద్వారా. What is right teaching and what is false teaching? ఏది సరి అయిన బోధ ఏది సరికాని బోధ అప్పుడు అర్థమవుతుంది మనకి. Now, the word examine in the original language is a common word in the New Testament. పరీక్షించండి అనే ఈ మాట మూల భాషలో సర్వసాధారణమైన మాట కొత్త నిబంధనలో. It is used for testing metals. ఇవి లోహాల్ని పరీక్షించడానికి వాడే ఒక నమూనా పద్ధతి. They are tested to reveal its genuineness. For example, gold is tested to reveal its genuineness. బంగారం తీసుకోండి, దాని యొక్క నాణ్యతను పరీక్షించడానికి వాడే ఒక నమూనాగా మనం చూస్తున్నాం. That's the word Paul is using here. ఆ పరీక్ష చేసే ఆ పద్ధతికి వాడబడిన ఆ పదాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ వాడుతున్నాడు. Test everything to see what is genuine. సమస్తమును పరీక్షించండి, మేలైనది ఏదో మీరు తెలుసుకోవడానికి. Test everything to distinguish between what is true and what is false, what is good and what is bad. ఏది మేలో ఏది కీడో ఏది చెడో ఏది మంచిదో మీరు పరీక్షించి తెలుసుకోవాలి, చేపట్టాలి అని చెప్పాడు. And once you've done that, ఒకసారి నువ్వు అది చేస్తే what should we do next? తర్వాత మనం ఏం చేయాలి? Look at the end of verse 21. Hold fast to that which is good. మేలైన దాన్ని చేపట్టుడి అన్నాడు. The word hold fast means to embrace wholeheartedly, to take possession of something. మేలైనది చేపట్టడం అంటే హృదయపూర్వకంగా ఒక అంశాన్ని కౌగిలించుకోవడం, సొంతం చేసుకోవడం అని అర్థం. And the word here for good that Paul uses in the original language means a genuine one, a true one. మేలైనది అని వాడబడిన ఈ పదము మూల భాషలో ఎలాగ వాడబడిందంటే నిజమైనది, యథార్థమైనది, వాస్తవమైనది అనే అంశంగా వాడబడింది. So Paul is saying, be carefully testing everything. సమస్తమును జాగ్రత్తగా పరీక్షించండి అని పౌలు చెప్పాడు. Exercise discernment. వివేచనను మనము అభ్యాసం చేయాలని చెప్పాడు. Find out what is good and separate it from evil. మేలైన దాన్ని మీరు పరీక్షించి కీడు నుంచి దాన్ని ప్రత్యేకపరచండి అని చెప్పాడు. And when you find out what is good, embrace it with all your heart. మేలైనది మీరు కీడు నుంచి తెలుసుకున్నప్పుడు హృదయపూర్వకంగా దాన్ని మీరు హత్తుకోండి, చేపట్టండి అని చెప్పాడు. That's the third thing that Paul says. Do not be careless, but exercise discernment. మీరు అజాగ్రత్తగా ఉండొద్దు, వివేచనను అభ్యాసం చేయమని మూడో అంశంగా పౌలు తెలియచేశాడు. Fourthly and lastly, he says, do not appreciate any false teaching. చివరిగా నాలుగవదిగా అబద్ధ బోధను మీరు ఎన్నడూ ప్రశంసించవద్దు. Okay, in verse 22, Paul says, abstain from every form of evil. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండుడి అని 22వ వచనంలో చెప్పాడు. In the context, the evil here is false teaching. ఇక్కడ కీడునకు దూరంగా ఉండడం అంటే దుర్బోధకు దూరంగా ఉండండి అనే సందర్భం. The word abstain here is a very strong word that Paul is using. దూరముగా ఉండుడి అనే ఈ పదము చాలా బరువైన పదాన్ని పౌలు ఇక్కడ వాడుతున్నాడు. It means to hold yourself away from something. నిన్ను నీవుగా ఒక దాని నుంచి వేరుపరుచుకోవడం బలవంతంగా. It means to reject something with all your heart. హృదయపూర్వకంగా దాన్ని ద్వేషించడం అని అర్థం. And it emphasizes that you are completely separating yourself from what is evil in teaching and in behavior. ఆ బోధించడంలోనూ ప్రవర్తనలోనూ దాని నుంచి సంపూర్ణంగా మనల్ని మనము దూరపరుచుకోవడము, దానికి దూరంగా జరగడం అని అర్థం. When you see something that is evil, ఏదైతే కీడు ఏదైతే చెడు ఉన్నదో, when you see something that is not true, అసత్యము నీవు చూసినప్పుడు Paul is saying reject it. దాన్ని మనము తిరస్కరించాలి అని We are చెప్పాడు. not called to invite what is not true into our churches. సత్యము కానిది ఎన్నడూ సంఘాల్లో ప్రవేశపెట్టకూడదు. We are to reject it. దాన్ని ఖచ్చితంగా తిరస్కరించాలి. We are to run from it. దాని నుంచి దూరంగా పారిపోవాలి.
And so Paul here is saying that evil is dangerous, evil is deadly, so stay away from it. Do not appreciate any false teaching. కీడు అనేది లేకపోతే దుర్బోధ అనేది చాలా భయంకరమైనది, మరణకరమైనది. దాన్ని ఎన్నడూ ప్రశంసించకూడదు. దానికి దూరంగా మనం జరిగిపోవాలి అని చెప్పాడు. So how do we recognize truth from error? మనము సత్యాన్ని ఎలా గ్రహించగలం అసత్యంలో నుండి? Paul said 4 things here. 4 సంగతులు చెప్పాడు. Number 1, do not hinder the work of the Spirit. 1, దేవుని ఆత్మ కార్యాలను అభ్యంతరపరచొద్దు అన్నాడు. 1. Number 2, do not degrade any message from God. దేవుని యొద్ద నుండి వచ్చిన ఏ వర్తమానాన్ని కూడా తృణీకరించొద్దు, తక్కువ అంచనా వేయవద్దు. 2. Number 3, do not be careless but exercise discernment. అజాగ్రత్తగా ఉండొద్దు, వివేచనను అభ్యాసం చేయాలి. 3. Number 4, do not appreciate any false teaching. దుర్బోధను, అబద్ధ బోధను హత్తుకోకూడదు, దాన్ని ప్రశంసించకూడదు. When we do these 4 things, ఈ 4 సంగతులు మనం చేసినప్పుడు we will be able to recognize and separate ourselves towards the good and stay away from all kinds of evil. మనము దేవుని వైపు, మంచి వైపు మనము నడిపించుకునే వారుగా ఉంటాము. కీడు, అపవిత్రమైన దాని నుంచి దూరముగా జరుగుతాం. So what is the point of this evening sermon? ఈ యొక్క సాయంత్రం వేళ వర్తమానంలో ఉన్న సారాంశం ఏమిటి? The whole passage basically says ఈ భాగమంతా ప్రాథమికంగా చెప్పే అంశం ఏమిటంటే we must live in the will of God and recognize truth from falsehood. మనం దేవుని చిత్తములో జీవించాలి, మేలును మనం గ్రహించాలి, కీడుకు దూరంగా ఉండాలి. And the only way to live in light of Christ's imminent return ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క సంభవించబోయే ఆ ఆగమనపు వెలుగులో the only way to live in light of Christ's imminent return is to dwell in God's will and know what is the truth. ప్రభు యేసుక్రీస్తు రాకడ వెలుగులో మనం జీవించడానికి ప్రాథమికమైనవి 2 అంశాలు. ఆయన చిత్తములో జీవించడం, మేలైన దాన్ని చేపట్టడం. So as you wait for his coming, ఆయన రాకడ కొరకు నీవు వేచి ఉండగా, as you wait for the rapture, ఆయన సంఘాన్ని కొనిపోయే ఆ సంభవం కొరకు మనం వేచి ఉండగా, live a life in his will ఆయన చిత్తములో జీవించే జీవితం కలిగి ఉండాలి. and honor God's truth always in your life. నీ జీవితంలో దేవుని సత్యాన్ని ఎల్లప్పుడూ గౌరవించాలి. So thank you for your patience once again, and may the Lord bless you all. మీ సహనానికి ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.